వాక్యము 20వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. హల్లెలూయా. దేవుని నామాన్ని ఘనపరచాలి. చూడండి, ఎవరన్నా గృహంలో పెద్దవాళ్ళని తప్పుగా మాట్లాడినప్పుడు తప్పు అలా మాట్లాడకూడదు, చెంపలేసుకో అని అంటుంటారు. అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పెద్దవారిని ఘనపరుస్తారో వెంటనే చిన్నపిల్లలు బాల్యము నుండే అమ్మ వాళ్ళు అలా మాట్లాడకూడదంట అని ఘనపరిచి మర్యాదగా చూడడం చూస్తారు. అలాగే మనము లోకము ఎదుట నా దేవుడు గొప్పవాడు అని దేవుని నామాన్ని ఘనపరచాలి. మనమే దేవుని గురించి గొప్పగా చెప్పాలి. మన జీవితాలలో దేవుడు చేసిన ఘనమైన కార్యాల గురించి చెప్తా ఉన్నప్పుడు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ మాటలు క్రీస్తుని గూర్చినవై ఉండాలి. ఎప్పుడైతే దేవుని గురించి ఆ మాటలు చెప్తామో వాళ్ళు మన మాటలు విన్నప్పుడు వాళ్ళ జీవితంలో కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తారు. అదే నీవు దేవుడి గురించి తక్కువ చేసి మాట్లాడేవి అనుకో, వాళ్ళు ఇంకో 2 మాటలు అంటారు. దేవుని నామాన్ని ఘనపరచాలి. మన దేవుడు గొప్ప దేవుడు. ఎవరైనా సరే ఈ బైబిల్ వైపు కాళ్ళు పెట్టుకున్నారనుకోండి, వెంటనే మనం తప్పు అని చెప్పి వాళ్ళ కాళ్ళు తీసేసి బైబిల్ చేతితో పట్టుకోవాలి. ఎవరైనా సరే బైబిల్ మీద దువ్వెనలు పెడుతుంటారు, కచ్చీపులు పెడుతుంటారు, సెల్ ఫోన్లు పెడుతుంటారు. ఇలాంటివన్నీ పెట్టినప్పుడు తప్పు. బైబిల్ అంటే దేవుడే కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కళ్ళకద్దుకొని చక్కగా దీనికి మనం ఒక విలువను ఆపాదించినప్పుడు మనము చూస్తున్న విధానాన్ని బట్టి వెనకాల ఉన్న వాళ్ళు కూడా చూసి బైబిల్ని జాగ్రత్తగా చూడడం ప్రారంభిస్తారు. దేవుని నామాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు నీకు వీలైతే దేవుని నామాన్ని గొప్ప చేయలేదా మౌనంగా ఉండు. వాళ్ళతో పాటు ఇంకో 2 మాట్లాడాలనుకో. ఎందుకంటే నన్ను తృణీకరించి వారిని నేను తృణీకరించేతను అన్నాడు దేవుడు. తృణీకరించబడ్డమంటే పరలోక రాజ్యానికి ప్రవేశం ఉండదని అర్థం. దేవుని నామాన్ని ఘనపరిచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్.